ఎన్నికల వేళ నితిన్ గడ్కరీ వివాదాస్పద కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? హామీలు నెరవేర్చకపోతే జనం కొడతారని ఆయన ఎందుకు అంటున్నారు? ప్రధాని మోదీని ఆయన టార్గెట్ చేశారా? అసలు గడ్కరీ ఏమంటున్నారు? ఒకసారి చూద్దాం. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్య పవర్ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఎవరి భుజం మీద గన్ను పెట్టి ఎవరిని కాల్చాలనుకుంటున్నారో తెలియదు, కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట సొంత పార్టీని టార్గెట్ చేసినట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది. తాజాగా గడ్కరీ ఓ మాట అన్నారు. హామీలు ఇచ్చేవారిని, కలలు చూపించేవారిని జనం నమ్ముతారట. ఆ కలలను నెరవేర్చలేకపోతే మాత్రం అదే జనం కొడతారట. అందుకే ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇవ్వాలని గడ్కరీ అంటున్నారు. बहुत अच्छी बात याद आई कि सपने जो होते हो दिल के अंदर होते हैं. कोई भी सत्ता आंखें निकाल सकती है, पर दिल के अंदर छुपे हुए सपनों को कोई समाप्त नहीं कर सकता. और दूसरी सपनों की और एक विशेषता है कि सपने दिखाने वाले लोग, नेता लोगों को अच्छे लगते हैं, पर दिखाए हुए सपने अगर पूरे नहीं किए तो जनता उनकी पिटाई भी करती है. ఇటీవలి కాలంలో గడ్కరీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజా జీవితంలో ఓటమిని, వైఫల్యాలను నాయకులు అంగీకరించాలని గత నెల వ్యాఖ్యానించారు. నాయకులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించే గడ్కరీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గడ్కరీ వెంటనే ఆ ప్రచారాన్ని ఖండించారు. తనకు తన పార్టీకి మధ్య చిచ్చు పెట్టేందుకే కొందరు దుష్ప్రచారానికి దిగారని ఆయన అన్నారు. దాంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇప్పుడు గడ్కరీ మళ్లీ ఓ అస్త్రం వదిలారు. హామీలు నెరవేర్చకపోతే జనం కొడతారని డైరెక్ట్గానే చెప్పేశారు. పైగా తాను జనాన్ని మోసగించే వ్యక్తిని కాదని, చేసిన తర్వాతే చెబుతానని కూడా గడ్కరీ ఒక బాణం వదిలారు. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకులకు మంచి మేత దొరికింది. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న గడ్కరీ చాలాసేపు ముచ్చటించిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సహజంగానే చర్చకు దారితీస్తోంది.